ప్రియమైన పుత్రులారా, ఇప్పుడు మీరు చూస్తున్నది కేవలం ఒక చిత్రం లాంటి రూపకల్పితం కాదు. ఇది బ్రహ్మాండం నుంచి వచ్చిన శబ్ద పిలుపు. నేరుగా నీ ఆత్మను చేరడానికే పంపబడ్డాయి. ఎందుకు నీవు శ్రమిస్తున్నా చివరి విషయంలో విఫలం అవుతూ ఉన్నావు? దానికి కారణం ఒక్కటే, నువ్వు నా మాటలను పూర్తిగా వినడం లేదు. అడ్డంకులు లేకుండా ఎలాగైనా ఈ సందేశాన్ని చివరి వరకు వినాలని ప్రయత్నించు. అప్పుడే నీ జీవితం మారుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన క్షణం వస్తుంది. ఆ క్షణం ఇప్పుడు నీవు ఎదుర్కొంటూ ఉన్నదే. నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పాతది, ఇది చీకటి వైపే తీసుకువెళుతుంది. మరొకటి కొత్తది, అది వెలుగు వైపు నడిపిస్తుంది. వీటిలో నీవు ఏది ఎంచుకుంటావో నిర్ణయం నీదే. నిజమైన భక్తితో నా పేరు పలికిన, స్మరించిన రోజు వెలుగులాంటి అద్భుతాలు నీకు కనపడతాయి. అయితే నీవు సహనం, విశ్వాసం కలిగి ఉండాలి. అప్పటి నుంచి నీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. నీ తపస్సు లాంటి కార్యసిద్ధి జయించేలా మారుతుంది. ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా అనుసరిస్తూ ఉన్నావా? అనుసరించు. నీ తోటి వారికి కూడా ఇది అందించు. ఎందుకంటే నువ్వు ఇతరులకు సాయం చేస్తే నేను నీకు సాయం చేస్తాను. నీకు భయం ఏర్పడినప్పుడు ఓం నమః శివాయ అని జపించు. నీ మనోబలం పెరుగుతుంది. ఏదైనా పోయినట్లు అనిపించినా అది తిరిగి వస్తుంది. నమ్మకం కోల్పోకు. అందరితో ఈ సందేశాన్ని పంచుకో. ఎన్నాళ్ళు నిద్రలో ఉన్న ప్రతి ఆత్మ ఉద్ధృతిని పొందుతుంది. జీవితంలో ప్రతి కష్టం నిన్ను బలపరచడానికే వస్తుంది. తపించు, ప్రయత్నించు. నీవు పెద్ద విజయానికి అంచున ఉన్నావు. భగవంతుడు ఇచ్చేది ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. ధైర్యంగా ఉండి నీ శక్తిని మేలుకొలుపు. నీ ప్రయత్నం, నీ కృషి, నీ తపస్సు ఫలించబోతోంది. ఇక్కడ నుండి నీ కథ పూర్తిగా మారుతుంది. అడ్డుపడినవన్నీ నీకు ఉపకారం చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతావో మరలా నీకు బలం అవసరమవుతుంది. ఈ యొక్క విషయాన్ని లోతుగా అర్థం చేసుకో. ఇప్పటి నుండి నీ విజయ ప్రయాణం ప్రారంభమవుతుంది. నీ కథ ఇంట్లోనే కాదు, ప్రపంచంలోనూ ఒక స్ఫూర్తిగా మారుతుంది. విశ్వాసంతో, ధైర్యంతో నన్ను నమ్మి ముందుకు సాగుతూ ఉండు. ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళు. ఆశ, విజయం, మార్పు ఇవి మానవ జీవితంలో సహజం. ఇతరులకు చేసిన సాయం భగవంతుడు నీపై దయ, కృపను చూపుతాడు. ఓ నా పుత్రులారా, ఇది ఒక చిత్రం లాంటి రూపకల్పితం కాదు. ఇది ఒక సందేశం.